ఇది అమ్మవారి యొక్క 29వ నామం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః. అమ్మవారికి ఈ అవయవాల యొక్క అందాన్ని చెప్పడానికి రకరకాల ఉపమానాలు వాడారు అంతకుముందు ఉన్న నామాలకి. కళ్ళకి, పెదవులకి, కనుబొమ్మలకి ఇలాన్నింటికి కవులు చక్కని ఉపమానాలను చెప్పగలిగారు. మొన్న ఒక నామంలో నేను చెప్పడం మర్చిపోయాను. చాలా అద్భుతమైనటువంటి ఈ ఈ తుమ్మెదలు పుష్పాల మీద వాలుతాయి కదా, అలా వాలుతూ ఉన్నటువంటి తుమ్మెదలు సంపెంగ పువ్వు మీద వాలలేదట. అది చిన్న బుచ్చుకుని బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసిందండి. సంపెంగ పువ్వు, అదే సింహాచలం సంపెంగ పువ్వు ఉంటుంది చూడు, వాలిది బ్రహ్మ కోసం తపస్సు చేస్తే బ్రహ్మ ఏమని వరమిచ్చాడో తెలుసా? నీవు ఆడవారి ముక్కుగా మారిపో, అప్పుడు పూలన్నీ నీ దగ్గరికే వస్తాయిగా వాసన కోసం అని వరమిచ్చాట. అది ఎంత బాగుంటుందో సింహాచలం సంపెంగ. అందుకని సంపంగ లాంటి ముక్కనే కవులు వర్ణిస్తారు చూడు, అన్ని పూలు నీ దగ్గరికే వస్తాయి అని వరమిచ్చాట సంపంగి పువ్వుకి, వాసనకి. ఎంత గొప్ప వరం అది! అసలు నిజంగా ఈ అన్వయం చేయటం, వర్ణించటం ఎంత గొప్ప ఇది! అసలు మన ఈ నామాల్లో ఉన్న అర్థాలు చెప్పుకుంటూ ఉంటే అలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అవయవాల యొక్క అందాన్ని చెప్పడానికి ఉపమానాలు కవులు వాడుతుంటారు. మన గడ్డానికి ఎలా చెప్తారు? ఇక్కడ ఏమైంది, అమ్మవారి యొక్క చుబుకం అంటే గడ్డం. ఈ గడ్డాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎలా ఉంది ఆ గడ్డం, ఎలా చెప్పాలి, ఎవరితో పోల్చాలి? కాబట్టి ఆ గడ్డానికి సరైనటువంటి ఉపమానం ఎవరు చెప్పలేకపోయారు. అయితే శంకరాచార్యుల వారికి కూడా దీనికి ఏం చెప్పాలి, దేంతో సమన్వయం చేయాలి, దేన్ని అన్వయించి చెప్పాలి అని ప్రయత్నించి చివరికి ఏం చెప్పేశారు? నీ ముఖం అనే అద్దానికి కింద పట్టుకోవడానికి ఉండే పిడిలాగా ఉందని ఏదో ఒక ఉపమానం చెప్పేసి వదిలేశారు. ఇప్పుడు మగవాళ్ళందరూ కూడా గడ్డం చేసుకునేటప్పుడు ఇట్లా పిడిలాగా ఉంటుంది, ఇలా చేత్తో పట్టుకుని ఇలా తల దూకోవటం కానీ షేవింగ్ చేసుకోవడం కానీ చేస్తారు చూడు. చివరికి దాంతో పోల్చి వదిలేశారు, ఇంకేం దొరకల. అంటే దానికి అదే సాటి, నేను చెప్పలేనురా, దానికి అదే సాటి, దానికి మరొక ఉపమానం లేదు, నీకు నువ్వే సాటి అని అంటే అలా అనమాట. ఆ గడ్డం యొక్క చుబుకం యొక్క అందం దానికి అదే, దానికి ఇంకేమీ ఉపమానం చెప్పడానికి కూడా లేదు. అంటే లభ్యము కాని, లభించనటువంటి పోలిక గల చిబుకము యొక్క శోభతో అమ్మవారు విరాజిల్లుతున్నది అని ఈ నామానికి అర్థం. ఇంకో మాట ఏమన్నారు ఇక్కడ చూడు, మనం చూస్తున్నటువంటి మొత్తం విశ్వం అంతా పరమేశ్వరుడి యొక్క ప్రతిబింబమేనట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విశ్వం ఏదైతే ఉన్నదో, ప్రపంచం వేరు, విశ్వం వేరు. పంచభూతాత్మకమైనటువంటిది ప్రపంచం. ఆ పంచభూతాత్మకంటే మించినటువంటిది విశ్వం ఒకటి ఉంది, అందులో అన్నీ వస్తాయి. ఆ ప్రతిబింబాన్ని ఏర్పరిచేది అమ్మవారి ముఖం అనే అద్దమట. అంటే అమ్మవారి ముఖం అనే దర్పణంలో ఏర్పడే విశ్వరూపుడైన అయ్యవారి బింబం తాలూకు ప్రతిబింబాలమయంగా ఈ సమస్త సృష్టిని పోల్చుకోవాలన్నమాట. బింబం ఒకటే, అద్దం ఒకటే, కానీ ప్రతిబింబాలు ఎన్నైనా ఏర్పడవచ్చు. ఆ ప్రతిబింబాలే వివిధ రకాల జీవులు, అంటే మన అందరం అన్నమాట. ఈ నామం గనక చదివితే ఎటువంటి లాభం రావచ్చు అంటావు? ఎవరినైనా బ్రతిమాలంటే గడ్డం పుచ్చుకొని బ్రతిమాలుతాం, అవునా? అవునా కదా? అందుకని ఎవరి చేతనైనా పని చేయించుకోవాలి అంటే, బ్రతిమాలి చేయించుకోవాలి అంటే, వాళ్ళని ఒప్పించాలి అంటే ఈ నామం చెప్పించండి. నేను ఈ గడ్డం పట్టుకుని బ్రతిమాలుతున్నాను రా, వారు చెప్పినట్టు వినరాని పిల్లలను కూడా ముద్దు చేసేటప్పుడు ఈ గడ్డం ఊపుతూనే చెప్తాం కదా. ఇంకా పనులు చేయించుకోవాలంటే ఏమంటావు? అలా చెప్పుకోవచ్చు. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?